వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభితోసాను. ప్రధానంగా ఏపీ రాజకీయాలు అయితే వేడెక్కాయి. ఇరువైపులా కూడా రెండు పార్టీలు కూడా ప్రచారంలో ముమ్మరంగా ప్రచారం చేస్తూ ఉన్నాయి. అటు బస్సు యాత్ర చేపట్టి వైఎస్ జగన్ ప్రచారం చేస్తూ ఉంటే, ఇటు ప్రజాగళం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ప్రచారం చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో మనమైతే నెల్లూరు జిల్లాలో అసలు ఎలాంటి వ్యక్తిని ఎంపిక చేస్తే బాగుంటుంది, రాజకీయాలు ఎలా ఉన్నాయి, జిల్లాలో తీసుకుంటే ఏం సమస్యలు ఉన్నాయి, నగరంలో ఏం సమస్యలు ఉన్నాయి, రూరల్లో ఏం సమస్యలు ఉన్నాయి, ఎలాంటి సమస్యలు పరిష్కరిస్తామని అభ్యర్థులు ముందుకు వస్తే ఓట్లు వేసే పరిస్థితి ఉంది. ఇదంతా కూడా కేవలం ప్రజాభిప్రాయ సేకరణ మాత్రమే. కొంతమంది వ్యక్తులతో చేస్తున్నటువంటి ప్రజాభిప్రాయ సేకరణ ఏ ఒక్కరికి మనం పరిగణలోకి తీసుకొని చేయట్లేదు. ప్రజల అభిప్రాయాలను మాత్రమే మీ ముందుకు తీసుకొస్తున్నాం. లెట్స్ సీ ఎవరు ఏం మాట్లాడతారో, వారి అభిప్రాయం ఏం చెప్తారో చూద్దాం. కొంతమంది స్థానికులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, ప్రధానంగా రాజకీయాలు చూస్తున్నాం కదా, ఎలాంటి రాజకీయ నాయకుడిని ఎన్నుకుంటే ఎన్నికల్లో బాగుంటుంది? బాగా డెవలప్ చేసే ఉండే రాజకీయ నాయకుడిని ఎన్నుకుంటే బాగుంటుంది. అంటే ఎలాంటి డెవలప్మెంట్ కావాలి? డెవలప్మెంట్ అంటే ఫస్ట్ రోడ్లు కావాలి. రోడ్లు వేస్తే చాలా బాగుంటుంది. కానీ ఇక్కడ టౌన్లో అంటే ఓకే, పల్లెటూరు సైడ్ అయితే చాలా రోడ్లు అధ్వానంగా ఉన్నాయి, ప్రజెంట్ సరిగా లేవు. కానీ అది కూడా ఆ లోకల్లో నాన్ లోకల్లో ఉండేవాళ్ళు గమనించి ఓటేయండి. ఓటుకి అమ్ముడు పోవద్దు. ఎందుకనంటే మనకి ఇచ్చే ఓటు 500 కావచ్చు, 1000 కావచ్చు, కానీ అది కాదు సమస్య. 5 సంవత్సరాలు వెయిట్ చేసి ఎవరు బాగా చేస్తారో వాళ్ళని ఎన్నుకోండి. అలాగే సంక్షేమ పథకాలు అంటున్నారు కదా, ఒకరికి మించి ఒకరు సంక్షేమ పథకాలు చెప్పుకుంటూ పోతున్నారు. అసలు ఈ సంక్షేమ పథకాలు ప్రజల జీవితంలో కీలక పాత్ర పోషిస్తాయా? సంక్షేమ పథకాల ప్రాధాన్యత ఏంటి? సంక్షేమ పథకాలంటే కొన్ని ఉపయోగపడుతున్నాయి, కొన్ని ఉపయోగపడటం లేదు. ఉపయోగపడేవి ఓకే, ఇప్పుడు అన్నీ బాగానే ఉన్నాయండి, ఇబ్బంది. సంక్షేమ పథకాలు అంటే ఎలాంటివి ఉపయోగపడుతున్నాయి అంటారు? ఎలాంటివి రావాలి, ఎలాంటివి ఇంప్లిమెంట్ చేయాలి, ఎలాంటివి తీసేయాలి? ఇప్పుడు స్కూల్స్ తీసుకోండి. స్కూల్స్ అయితే చాలా బాగున్నాయి, కొన్ని స్కూల్స్ అయితే డెవలప్ అయి ఉన్నాయి, బాగా ఇబ్బంది లేదు. నేను దానికి యాక్సెప్ట్ చేస్తాను. ఓటు వేసేటప్పుడు ఒకటి గమనించండి, మనం వేసే ఓటు 500, 1000. అదే ఒక బరిని అమ్మితే 5000, 10,000 ఉంది. కానీ ఒక మనిషి సంవత్సరానికి 5 సంవత్సరాలకి 500కి 1000కి అమ్ముడుపోతున్నారు. అదొద్దు. కానీ మన వాల్యూ ఒకసారి మనది ఏందనేది గమనించుకోండి. మంచి వాళ్ళకి ఓటేయండి, డెవలప్ చేసే వాళ్ళకి ఓటేయండి. అంటే ఈ ప్రస్తుత రాజకీయాల్లో ఎక్కువగా డబ్బు గల్ల వాళ్ళే వస్తూ ఉన్నారు. మిగతా యువత వచ్చినా కూడా మనం కూడా ప్రయారిటీ డబ్బు గల వాళ్ళకే ఇచ్చి వేస్తున్నామా అనే దాని మీద మీరేమంటారు? ముందు మనం మారాలండి. ఫస్ట్ డబ్బే ఉంది. ఫస్ట్ మనలో మారితే ఆటోమేటిక్గా అన్నీ మారుతాయి. మనలో లేదు అసలు. ముందు ఫస్ట్ పాయింట్, డబ్బు ఇస్తే అందరూ తీసుకుంటున్నారు. ఆ రోజుల్లో ఒక పార్టీ ఇస్తే తీసుకునేవాళ్ళు, వాళ్ళకే. ఇంక వేరే పార్టీ వాళ్ళు పలానా పార్టీ వాళ్ళకి ఇచ్చేదిలా. ఇప్పుడు అట్లా కాదు, అందరూ తెలియగల వాళ్ళు అయిపోయారు. ఇరు వర్గాల దగ్గర అమౌంట్ తీసుకుంటున్నారు. సో ప్రస్తుత రాజకీయాలు చూస్తున్నాం కదా, ఈ రాజకీయ పరిస్థితుల్లో ఎలాంటి వాళ్ళని ఎంపిక చేసుకుంటే బాగుంటుంది, ఎలాంటి వాళ్ళు కావాలి, నగరంలో కూడా ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. చెప్పండి, మీ పేరు? నా పేరు ఆనంద్ సార్. ప్రస్తుతం రాజకీయ పరిస్థితులన్నీ చూస్తూ ఉన్నారు కదా, అదేవిధంగా నగరంలో సమస్యలు కూడా చూస్తున్నాం. సో ఎలాంటి వాళ్ళని ఎంపిక చేస్తే బాగుంటుంది? ప్రధానంగా నెల్లూరు నగరంలో తీసుకుంటే ఎలాంటి సమస్యలు ఉన్నాయి? ఇప్పుడు నెల్లూరు నగరంలో అంటే మ్యాక్సిమం ఎడ్యుకేషన్, జాబ్ గురించి కొంచెం ఇష్యూలు ఉన్నాయి. కార్పొరేట్ సెక్టార్ విషయంలో వస్తే మనకు రోడ్లు అని చెప్పేసి, రవాణా, పవర్, ఈ సప్లై అయితే ఉంది కొంచెం ప్రాబ్లం. ఇది కొంచెం క్లియర్ అయింది ఈ టైంలో. సో ఇంకా మెడికల్, ఎడ్యుకేషను, ఇంకా అందరూ ఏం చూస్తారంటే ఇంకా వాళ్ళకి కావాల్సినటువంటి మా నిత్యావసర సరుకులని కానీ, లేదంటే వాళ్ళకి కావాల్సిన ఇంకేదైనా చేయూతలని ఇవన్నీ. సో ఈ గవర్నమెంట్ అనేది కొద్దిగా చేసిందని అనుకుంటున్నాను. అంటే విద్య, వైద్యం లాంటి సంక్షేమ పథకాలు పూర్తిగా ప్రజలకు అందుబాటులోకి వచ్చాయా వైసీపీ గవర్నమెంట్లో? అంటే ఇంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినప్పుడు ఏంటంటే మొత్తం చాలా వరకు అందుబాటులోకి వచ్చాయి. సో అప్పుడు ఎడ్యుకేషన్ కానీ, నెక్స్ట్ వచ్చి బీటెక్ చదివే వాళ్ళకి, అప్పుడు మామూలుగా బీటెక్ చేయాలన్నా ఏం చేయాలన్నా సరే ఫీజు రీయింబర్స్మెంట్ అనేది చాలా ప్లస్ అయింది. మెడికల్ వాళ్ళకి ప్లస్ అయింది. సో ఆరోగ్యశ్రీ అనేది చాలా వరకు యూజ్ అయింది అన్నమాట. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏమైంది అని అంటే కొంతవరకు ఇప్పుడు చిన్నపిల్లలకి అమ్మఒడి అని చెప్పేసి, ఇంకా కాలేజ్ వాళ్ళకి విద్యాదీవన ఇలాంటివి, ఇంకా ఎడ్యుకేషన్ పరంగా కొంచెం డెవలప్ అయితే అయింది. ఇంకా మెడికల్ పరంగా కూడా సేమ్ అలాగే కంటిన్యూ అయింది, అదైతే చెప్పగలుగుతాం.
అలాగే రాజకీయాలు తీసుకుంటే ఇటు ఎంపీ ఎలక్షన్స్ కానీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ కానీ ఎక్కువగా ధనవంతులు రాజకీయాల్లోకి వస్తూ ఉన్నారు, వాళ్ళే ఎక్కువగా రాజకీయాన్ని లీడ్ చేస్తూ ఉన్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఎలాంటి వాళ్ళని ఎన్నిక చేయాలి? ఉంటుంది సార్, ఎందుకనే ఉంటుంది. ఎందుకనంటే ఒక కార్పొరేట్ సెక్టర్లో ఏది అప్రూవల్ చేయాలన్నా, ఏ ల్యాండ్స్ ఏమన్నా తీసుకోవాలన్నా, ఏ బిజినెస్ పరంగా ఏమైనా సరే అప్రూవల్ అవ్వాలన్నా సో ప్రభుత్వం సైన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో వీళ్ళకి తగినట్టు గవర్నమెంట్ కానీ వస్తే వీళ్ళ కాంట్రాక్ట్లు కానీ లేదంటే ఇంక వీళ్ళు ఏం పనులు చేయాలన్నా, ఏ బిజినెస్ చేయాలన్నా సరే దానికి అప్రూవల్ అనేది జరగాలి ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి. అది టీడీపీ కానీ వైసీపీ కానీ ఏదైనా కానీ. సో అది కూడా ఉంటుంది అనమాట. సో వాళ్ళ కాంట్రాక్ట్లు అప్రూవల్ చేసుకోవడానికి, వాళ్ళు బాగుపడడానికి, వాళ్ళు సొమ్ము చేసుకోవడానికే రాజకీయాల్లోకి వస్తున్నారంటారు, అంతే కదా? అంటే అలా నేను చెప్పను. ఎందుకనంటే అది గవర్నమెంట్ ఉన్న నాయకుడు చేయాల్సిన పని ఏంటంటే వాళ్ళనే చూసుకోవాలి, ప్లస్ పేద నాయకులకి లేదంటే బడుగు బలహీన వర్గాలు అంటారు కదా, లేదంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి కానీ ఎవరికైనా వాళ్ళకి చేయాల్సిన పని ఏంటంటే రాజకీయ నాయకుడికి ఉంటుంది. అండ్ ఒక లీడర్కి ఏంటంటే ఇవన్నీ మేనేజ్ చేయగల క్యాపబిలిటీ వాళ్ళకు ఉండాలి. సో వాళ్ళు వచ్చి వాళ్ళే సొమ్ము చేసుకుంటారు, వాళ్ళ కోసం రాజకీయం అనేది అది రాంగ్. అది సో ఒక లీడర్ క్వాలిఫికేషన్ ఏంటంటే వాళ్ళకి ఏం చేయాలి అవన్నీ ఉండాలి. ప్లస్ వాళ్ళు ఏంటంటే ట్యాక్స్ కడతారు, గవర్నమెంట్కి ట్యాక్స్ కడతారు, వాళ్ళ డెవలప్మెంట్స్లో నుంచి ఎంతో కొంత తీసుకొచ్చి గవర్నమెంట్కి ఇస్తారు. సో ప్రతిదీ ఉంటుంది అనమాట. మామూలుగా మనం జిఎస్టీ అంటాం, ఒకరు కొన్న ప్రతి ఒక్క వస్తువుకి మనం ట్యాక్స్ అనేది వేస్తాం, వ్యాట్ అనేది వేస్తాం, ట్యాక్స్ అనేది వేస్తాం. సో దాన్ని తీసుకొని ఏ నాయకుడైతే ఎవరికి ఏ విధంగా ఖర్చు పెట్టాలి, పల్లెటూరులో ఏ విధంగా ఖర్చు పెట్టాలి, కార్పొరేట్ సెక్టర్లో ఏ విధంగా ఖర్చు పెట్టాలి, సిటీ నెల్లూరు దాంట్లో ఏ విధంగా ఖర్చు అండ్ డివైడింగ్ అనేది ఎంపీలు ఎమ్మెల్యేలు వాళ్ళ ద్వారా జరగాలి. సో ఏపీలో అయితే ఎన్నికల వేడి పెరిగింది. ఈ నేపథ్యంలో అసలు ఓటేసేటప్పుడు ఎలాంటి వ్యక్తిని మనం ఎన్నిక చేసుకోవాలి, ఎలాంటి వాళ్ళకి ఓటేయాలి అనేటువంటి విషయం మీద మనతో మాట్లాడేందుకు కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ప్రధానంగా ఎన్నికల్లో ఓటు వేసేటప్పుడు ఎలాంటి వ్యక్తిని ఎంపిక చేసుకోవాలి? ముఖ్యంగా విద్యావంతుడై ఉండాలి, ప్లస్ సమాజం గురించి అంటే ఎన్నుకునే వ్యక్తి 10 మందికి ఉపాధి కల్పించాలి. ఉపాధి అంటే డబ్బులు పంచడం కాకుండా ఒక ఇండస్ట్రీసు, ఒక పోర్ట్లో లేకపోతే అట్లాగా తీసుకొని వచ్చే విధంగా కృషి చేసి అవి తీసుకొని రావాలి. అంటే నిరుద్యోగ సమస్య మీరు అన్నట్టు స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కూడా ఇంకా నిరుద్యోగ సమస్య అయితే ఉంది. దీనికి కారణం ఏంటంటారు? కారణాలు చాలా ఉంటాయి. అవి మన దేశం డెవలప్మెంట్ ఇప్పుడు అండర్ డెవలప్మెంట్ కదా మనది, అందువల్ల నిరుద్యోగం అనేది పాపులేషన్ బేస్ కూడా ఉంటుంది. పాపులేషన్ ఎక్కువ కాబట్టి ఆటోమేటిక్గా నిరుద్యోగం పెరగద్ది. ప్లస్ అంతకుముందు అక్షరాస్యత తక్కువ, ఇప్పుడు అక్షరాస్యత ఎక్కువ. ఆటోమేటిక్గా ఎడ్యుకేషన్ పెరిగే కొద్దీ దానికి సరిపడా పాపులేషన్కి అనుగుణంగా ఎంప్లాయ్మెంట్ రాదు. దానికి అనుగుణంగా వీళ్ళు ఇంక ఇండస్ట్రీస్ అదే మోడీ పెట్టిన మేక్ ఇన్ ఇండియా ఇట్లాంటివి దీని ప్రకారం మనం వరల్డ్లో కాంపిటీట్ అయ్యే విధంగా ఇండస్ట్రీస్ ప్లస్ ఇంకా సెల్ఫ్గా వాళ్ళకి ఏదైనా ట్రైనింగ్ సెంటర్స్ అట్లాగా ఇస్తే బాగుంటుంది. సో ప్రధానంగా మీరు అన్నట్టు డబ్బు అనేటువంటిది ఈ ఎన్నికల్లో కీలక పాత్ర వహించేటువంటి అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఉంటుందండి. ఖచ్చితంగా అంటే డబ్బులు తీసుకొని ఓటేస్తారను అది ఖచ్చితంగా అన్ని పార్టీలు ఇస్తాయి, అన్ని పార్టీలు తీసుకుంటారు, అందరూ తీసుకుంటారు, వాళ్ళకి నచ్చిన విధంగా వేస్తారు. అల్టిమేట్గా అయితే మాత్రం పబ్లిక్ అయితే మాత్రం నాకేం వచ్చింది అనే యాటిట్యూడే ఉంటుంది. నాకేం లబ్ధి పొందేది, ఏం జరిగింది అనే యాటిట్యూడ్ మీదనే ఎలక్షన్ అనేది ఉంటుంది ఎప్పుడైనా. ఎక్కువ భాగం పబ్లిక్ అంటే దానికి కారణం విలేజెస్ ఎక్కువ ఉండడం, అందువల్ల అది కారణంగా ఎక్కువ భాగం విలేజెస్లో మాత్రం నాకేం లబ్ధి జరిగింది, ఎవరు వచ్చినా కానీ నాకేం చేశారు, మనకేం చేశారు కాదు నాకేం చేశారు అనే దాని మీద ఎక్కువ ఆలోచిస్తారు. విలేజెస్లో మాత్రం అలానే ఉంటుంది ఓటింగ్. మరి నగరాల్లో పరిస్థితి, నగరాల్లో సమస్యల పరిష్కారం అనేది ఏ విధంగా ఉంటుంది, అంటే ఏ విధంగా జరిగితే బాగుంటుంది? మనకు నెల్లూరు నగరంలో ప్రధానంగా ఏ సమస్యలు ఉన్నాయంటారు? నెల్లూరు నగరంలో ముఖ్యంగా ట్రాఫిక్ సమస్య ముఖ్యంగా. ఆ తర్వాత మనకి దోమలు అంటారు, అవి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇంకా కంప్లీట్ కాలేదు, అది కంప్లీట్ అయితే కొంచెం తగ్గొచ్చు. ట్రాఫిక్ సమస్య తీరింది అంటేనే ఒక ప్లాంట్ సిటీగా వస్తుంది. ప్లాంట్ సిటీగా వచ్చింది అంటే దోమలు కూడా ఆటోమేటిక్గా తగ్గుతాయి. దాంట్లో భాగంగానే దాంట్లో భాగంగానే అండర్ గ్రౌండ్లు కానీ ఏవైనా వస్తాయి అన్నమాట.
అంటే ప్రధానంగా నెల్లూరులో ట్రాఫిక్ సమస్య అన్నారు కదా, ట్రాఫిక్ సమస్యకి కీలకం కారణం ఏంటంటారు? రోడ్లు చిన్నవిగా ఉండడం, వెహికల్స్ ఎక్కువ అవ్వడం, పాపులేషన్ పెరగడం, దానికి అనుగుణంగా రోడ్స్ వైడనింగ్ జరగకపోవడం. అంటే ఆక్రమణలు ఎక్కువ జరిగాయి అంటారు నగరంలో. అది ఆక్రమణలు జరిగాయని నేను చెప్పను. ఏంటంటే ఈ సిటీ ఎప్పటిదో కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉంది. అప్పుడు గవర్నమెంట్ రోడ్ విస్తీర్ణం ఎంత ఉంది, వీళ్ళు ఆక్రమించుకున్నారా లేకపోతే ఏందనేది నాకు తెలియదు. బట్ గవర్నమెంట్ స్థలం లేకపోయినా వీళ్ళు ప్రైవేట్ వాళ్ళ దగ్గర తీసుకొనైనా కానీ రోడ్లు వైడనింగ్ చేయాలన్నమాట. కాంపన్సేషన్ ఇచ్చి పబ్లిక్ దగ్గర తీసుకొనైనా సరే రోడ్స్ వైడనింగ్ చేయాలన్నమాట. అంటే మనకు తెలియదు కదా గవర్నమెంట్ స్థలం ఎక్కడుంది, ఆక్రమణలు జరిగాయా లేదా అనేది మనం డిసైడ్ చేయలేం. కాబట్టి అంటే సిటీ ఓల్డ్ సిటీ కదా ఇది. చివరిగా నెల్లూరు నగరం విషయం తీసుకుంటే ఓటేసేటువంటి అభ్యర్థి ప్రధానంగా ఏవి చూసి ఓటేస్తే బాగుంటుంది? నగరం అంటే అదే ఇట్లాంటి టౌన్ కాబట్టి టౌన్లో సమస్యలు ఇట్లాంటివి, దోమల సమస్యలు లేకపోతే ట్రాఫిక్ సమస్యలు. మ్యాక్సిమం టౌన్లో ఎక్కువ భాగం ట్రాఫిక్ మీదనే ఉంటుంది అంతే. అంతకంటే వాళ్ళు చేసేదానికి కూడా పెద్ద ఏమి ఉండదు కూడా. ఎవరు లీడర్స్ చేసేదానికి టౌన్లో ఏం చేస్తారు వాళ్ళు? అందువల్ల మెయిన్ ట్రాఫిక్ ఎవరు చూసినా ఫస్ట్ ట్రాఫిక్కే చూస్తారు టౌన్లో. మెయిన్ పాయింట్ ప్లస్ గ్రీన్ సిటీ అంటారు. గ్రీన్ సిటీ ఎప్పుడు వస్తుంది? ట్రాఫిక్ ప్లాన్డ్గా ఉంటే ఆటోమేటిక్గా గ్రీనరీ వస్తుంది. అది ప్రస్తుత రాజకీయాల్లో ఎలాంటి వాళ్ళని ఎన్నుకుంటే బాగుంటుంది? ఇప్పుడు నగరంలో తీసుకుంటే ఎవరిని ఎన్నుకుంటే బాగుంటుంది? ఎవరంటే మంచి వాళ్ళు అనేవాళ్ళు ఎవరు చెప్పలేము. ఇప్పుడు అందరూ అట్టే ఉన్నారు. డబ్బుతోనే ఇప్పుడు రాజకీయం అంతా నడుస్తుండేది. అది నెల్లూరు విషయం తీసుకుంటే నెల్లూరు నగరం పరిస్థితి ఏ విధంగా ఉందంటారు? నెల్లూరు నగరం అంటే కొన్ని రోడ్లు ఈ మధ్యన లేదు. ఇప్పటికిప్పుడు అన్ని రోడ్లు అంతకుముందు అంతా వీటికి పథకాలు జరిపోయినాయి. ఇప్పుడు డెవలప్మెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఎలక్షన్ కోడ్ వచ్చేసింది. అంటే ఇప్పుడు ఖలీల్ అయితే బాగుంటుందా, నారాయణ గారు అయితే బాగుంటుందా? ఖలీల్ని ఎంపిక చేయాలన్నా ఎమ్మెల్యేగా నారాయణ చేస్తే బాగుంటుందా? నారాయణ అంటే అంతకుముందు నారాయణ చేస్తున్నాడు. ఇప్పుడు ఈయన కొత్త క్యాండిడేటు. అంటే ఆయన ఎమ్మెల్సీ కింద మినిస్టర్ అయ్యి కొన్ని రోజులు చేశాడు. ఇప్పుడు ఈ కొత్త క్యాండిడేట్ కూడా ఇస్తే బాగుంటుందని మా ఉద్దేశం. అదేవిధంగా నగరంలో అభివృద్ధి విషయం తీసుకుంటే అనిల్ గారు చేశారా, నారాయణ గారు చేశారా? నారాయణ చేశాడు ఒక టైంలో ఎమ్మెల్సీగా మినిస్టర్గా ఉండి. ఆ తర్వాత ఇంకా 5 years కనపడలా. ఇప్పుడు ఆమె తర్వాత ఇప్పుడు మళ్ళీ వచ్చి మళ్ళీ రాజకీయంగా ఇప్పుడు మళ్ళీ మమ్మల్ని చేయమని చెప్తున్నాడు. అది కాకపోతే ఉండేవాళ్ళు తిరిగేవాళ్ళు తిరుగుతున్నారు కదా. ఎవరైనా అధికారం ఉంటేనే అనేది కాదు కదా. ప్రజల సమస్యలు ఉంటాయి, దానికోసం పోరాడే వాళ్ళు ఉంటారు. ప్రతిపక్షంలో ప్రతి నియోజకవర్గంలో ఉన్నారు కదా తెలుగుదేశం వాళ్ళు. అట్టనే ఈయన అసలు ఇప్పుడు వచ్చాడు 5 ఏళ్ళు. అది అంటే కేవలం ఓట్ల కోసమే ఇప్పుడు నారాయణ వస్తున్నారంటారా? అంతే అంతే అదే. అలాగే ఓవరాల్గా తీసుకుంటే సీఎం అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది, ఎంపీ ఎవరైతే బాగుంటుంది? ఎవరనేది మనం అది జనాలు మనం అనేది చెప్పలేము. అది ఈ ఎన్నికలు మనం చూస్తున్న రాజకీయ వేడి వాతావరణం ఒకసారి ఏర్పడింది. సో నగరంలో తీసుకుంటే పరిస్థితి ఏ విధంగా ఉందంటారు? జరిగిపోయిన రోజుల గురించి మనం బాధపడాల్సిన విషయమే కానీ సంతోషపడాల్సిన విషయం అంటే ఏం లేదు. నెల్లూరు నగరంలో ఒక మినిస్టర్గా అనిల్ గారు ఉన్నారు, కానీ ప్రత్యేకమైన ఏర్పాట్లు అంటే రోడ్డు పక్క కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ అవన్నీ ఎక్కడికక్కడ వదిలేశారు. దానికి కారణాలు రకరకాలుగా చెప్పుకుంటున్నారు. జరిగిపోయిన ఎన్నికల్లో వచ్చిన తేడాల వల్ల మళ్ళీ అటువంటి తేడాలు రాకుండా మళ్ళీ నారాయణ గారిని గెలిపించగలిగితే మళ్ళీ మన నెల్లూరు నగరము పురోభివృద్ధి చెందుతుందన్నది నా నమ్మకం. అంటే నిన్న ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు. మనం చూసాం గతంలో రోడ్లు వేసిన రోడ్లనే పదే పగలగొట్టారు. ఇదేనా అభివృద్ధి అంటే? అది ప్రజాధనం దుర్వినియోగం. 830 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం జరిగింది. రోడ్లు ఒకసారి వేసినప్పుడు కాలువలకు ఒకసారి, మంచినీళ్ళకు ఒకసారి, ఇంటికి కనెక్షన్లకు ఒకసారి ఇన్నిసార్లు పగలగొడతారా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇది కరెక్టే అంటారా? మీరేం చెప్తారు దీని మీద? 3 సార్లు పగలగొట్టారా లేదా నెల్లూరులో? ఏం దుర్వినియోగమే సార్, దుర్వినియోగమే. ఎందుకంటే అక్కడ సొంత నిర్ణయం అంటూ ఎవడింట్లో వాడు పనులు చేసుకోవడం లేదు. ఇక్కడ ఇది ప్రజాధనము, ప్రజలకు సంబంధించిన ప్రాపర్టీ. ఈ ప్రజా ప్రాపర్టీని అందరూ న్యాయంగా ఉపయోగించుకోవాలి. కానీ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరైనా సరే ఒక వర్క్ జరుగుతుందంటే దానికి సంబంధించిన అధికారులు అందరూ ఉండాలి. ఎవడిపాటికి వాడు నా పని ఇది, నా పని ఇది అని చెప్పనని వాడు పగలగొట్టుకుని వాడు వెళ్ళిపోతే దాన్ని పూరించేవాడు ఎవడు?
ఎవరు లేరు. అడిగేవాడు ఎవడు లేడు. పబ్లిక్ ఎవడైనా అడిగాడంటే వీడి ఇంటికి ఇంటి మార్కేయండిరా, వీడికి వాటర్ కట్ చేయండిరా అనే ఒక దురభిప్రాయంతో వాడి మీద మాట్లాడుతున్నారు. అది రాకూడదు. అడిగేవాడు లేడు. ఏ బజార్లో అయితే ఏ విధంగా అయితే డ్యామేజ్ జరుగుతుందో ఆ బజార్లో అడిగి ప్రశ్నించే నాయకుడు లేడు. నాయకుడు అని కాదు, అడిగేవాడు లేరు. అడిగితే వాడు తప్పుడోడు. నీ పని ఏందో నువ్వు చూసుకోపో అంటారు. నా బజార్లో, నా ఇంటికాడ, నా బజార్లో నా ముందు జరిగిన సిమెంట్ రోడ్లు వేస్తూ ఉంటే వాళ్ళని అడిగితే వాళ్ళు ఇదే చెప్పారు. మాకు చెప్పింది రోడ్లు ఏమన్నారు, వేస్తాము. కాలువలు కట్టమన్నారు, కాలువలు కడతాము. అంతే. కాలువలు ఎంత కట్టాలా, ఎంత వెడల్పు ఉండాలా అనేది ఒక లెక్కలు ఉంటాయి. ఆ ఇంజనీరింగ్ వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, అప్పుడు ఏం చేశారు? అంత కట్టి అయిపోయిన తర్వాత తేడా ఉంది, పగల కొడతాము, ఈడ ఎక్కువ ఉంది, ఈడ పూరిస్తాము. పని జరిగేటప్పుడు ఏమవుతుంది? అదే పని తనకు తాను ఒక ఇల్లు కట్టుకుంటుంటే ఇదే విధంగా దుర్వినియోగం చేస్తాడా అని ప్రశ్నించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక అధికారిని కానీ, ఒక రాజకీయ నాయకుడిని కానీ. అది ఒక్కటి తెలుసుకోగలిగితే ప్రజాధనము ఎప్పటికీ దుర్వినియోగము కాదు. చివరిగా చెప్పండి, అలా ఎలాంటి వ్యక్తిని మనం ఎన్నుకుంటే ఎన్నికలు ఎంపీగా కానీ ఎమ్మెల్యేగా కానీ బాగుంటుంది? ఎంపీలో ఎలాంటి క్వాలిటీస్ చూడాలి, ఎమ్మెల్యేలో ఎలాంటి క్వాలిటీస్ చూడాలి? ప్రతి వ్యక్తి ఓటు వేసేటప్పుడు కానీ, ఓటు వేయకముందు కానీ ఏదైనా సరే దేని మీద ఆధారపడున్నారంటే మేనిఫెస్టో మీదనే ఆధారపడిపోతున్నారు. అది వాస్తవమా, అవాస్తవమా, జరుగుతుందా, జరగదా అనేది ఎవరు ఆలోచించడంలా. కంటికి ఏం కనపడుతుంది, అందంగా ఉందా, చక్కగా ఉందా, మనకేమొస్తుంది, మనకేం పోతుంది అనే దాని మీదనే ఉన్నారు. కానీ ఈ పని జరిగితే ఇది లాభం, ఈ పని జరిగితే ఇది నష్టం అని ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు. మేనిఫెస్టోని బట్టే ఆధారపడిపోతున్నారు. సో నెల్లూరు పాలిటిక్స్ మనం చూస్తున్నాం కదా, సో ఎలా ఉన్నాయి నెల్లూరు పాలిటిక్స్ ఓవరాల్గా ఎలా ఉన్నాయంట? ప్రజెంట్ అయితే కొంచెం గందరగోళం అనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ జాయినింగ్లు అక్కడ జాయినింగ్లు ఇక్కడ అట్లా ఉన్నాయి. ఇంకా నాయకులు నమ్మకాల మీద, కార్యకర్తలు కూడా వాళ్ళ నమ్మకాల మీద ఉంటారు. ఇప్పుడు ప్రజెంట్ మనకు తెలిసి శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు రూరల్కి సంబంధించి. ఆయనకుండే నేమ్ ఏంటంటే కార్యకర్తలు ఏదన్నా ఫోన్ చేశారంటే కన్ఫామ్గా ఆయనకి ఆ పని చేసి పెడతారనే నమ్మకం ఉంది. పార్టీలతో సంబంధం లేదు. దాని మీద కొంచెం ఎక్కువ మొగ్గు చూపుతుంటారని మేము అనుకుంటున్నాం. అంటే రూరల్ నియోజకవర్గం విషయం ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి రూరల్ నియోజకవర్గంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి ఉండేటువంటి బలం ఏంటి? ఆయనకి ఫోన్ చేస్తే పలుకుతారు అనేది ప్రధాన బలం అండి ఆయనకి. కార్యకర్తలకు సంబంధం. ఎందుకంటే మేము ఆల్రెడీ నేను 22 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. నాకు దీని మీద ఆయన మీద కూడా కొద్దిగా అవగాహన ఉంది కాబట్టి చెబుతున్నాము. కాబట్టి ఆయన ఏదైనా ఫోన్ చేశారంటే కన్ఫామ్గా రెస్పాన్స్ అవుతారండి. ఒక మిస్డ్ కాల్ ఇచ్చినా కూడా ఆయన అప్పుడే ఫోన్ చేసి కన్ఫామ్గా ఏంటి విషయం అని చెప్పి అడుగుతారండి. అదైతే కన్ఫామ్. మాకే కొన్ని విషయాలు మనకు తెలిసి కూడా కొన్ని ఏదన్నా అవసరం ఉంటే మనం చేసున్నాం కూడా. చేస్తే అప్పటికప్పుడు ఆ సమస్యకు పరిష్కారాలు చూపించున్నాడు శ్రీధర్ గారు. అది ప్రధానంగా అంటే ఎవరు ఫోన్ చేసినా కూడా వెంటనే పలకరిస్తారంటారు. అలాగే నియోజకవర్గం తీసుకుంటే నియోజకవర్గంలో దాదాపు ఇప్పటికి 3 నుంచి 4 సార్లు గడప గడపకి తిరుగున్నారు శ్రీధర్ రెడ్డి. మరి ఇది రానున్న ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది? ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఆయన మీద ఉందంటారు? సాధారణంగా ఎవరు ఇట్లా అవసరాలు పనికొస్తారో వాళ్ళనే ఎన్నుకుంటారు కదండి. ఇది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆయనే అలా అందరి అవసరాల కోసం తీరుస్తాడని అనుకుంటుంటారు. ఇప్పుడు మాకు కూడా మేము బజార్లో కొంచెం మేము విశ్వబ్రాహ్మణ్స్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళం అండి. మాకు టోటల్ ఈ 46 డివిజన్ మన మండలాలకు సంబంధించి నేను లాస్ట్ టైం ఒక 10 సంవత్సరాల ముందు యూత్ ప్రెసిడెంట్గా కూడా చేశానండి. కాబట్టి మేము ఈ సిటీ కాకుండా మన నెల్లూరు ఉమ్మడి నెల్లూరు నియోజకవర్గం అంతా చూసేటప్పుడు మన కన్ఫామ్గా ఏదంటే ఈ ఇట్లా శ్రీధర్ రెడ్డి గారు లాంటి మనుషులనే ఎన్నుకుంటామని అంటున్నారండి. అది అలాగే ఇప్పుడు రూరల్ నియోజకవర్గంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా ఉన్నారు. ఆయన కూడా ఎంపీగా చేస్తున్నారు కదా. సో ఆయనకు ఉండేటువంటి జనరల్గా డిస్కస్ చేద్దాం. ఆయనకు ఉండేటువంటి బలం ఏంటి, రూరల్ నియోజకవర్గం మీద ఆయనకున్న పట్టు ఏంటి? ఆయన కూడా మంచి వ్యక్తే కదండి. ఏదన్నా ఇంతకుముందు ఉన్న నియోజకవర్గాల్లో కూడా పనిచేసిన వ్యక్తి. కాకపోతే ఇక్కడ మేము ప్రజెంట్గా ఏంటంటే ఇక్కడ లోకల్గా ఉన్నారు కదా శ్రీధర్ రెడ్డి గారు అని చెప్పి ఇక్కడ ఉండేవాళ్ళు ఎక్కువ ఏంటంటే అక్కడ బయట వ్యక్తి కదా అన్నట్లుగా అనుకుంటుంటారండి. ఇది జనరల్గా అనుకునేది. ప్రధానంగా రూరల్ నియోజకవర్గంలో తీసుకుంటే శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత ఎలాంటి సమస్యలు పరిష్కరించారంట? ముందు రోడ్లు చాలా ఎక్కువ ఉన్నాయండి. రూరల్లో రోడ్లు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. డివిజన్లో లైట్లు ప్రాబ్లం ఉంటాయి. చూసేదానికేమో మన సిటీలో ఏమో పెద్దగా అనిపించట్లేదు, కానీ డివిజన్ పరంగా అయితే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఏం తక్కువ ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఇప్పుడు దోమలు అనేది చాలా విపరీతం అయింది కదా. దోమల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనం ఎన్ని కటన్స్ తలుపులు వేసుకున్నా కూడా లోపల ఉంటున్నాయి. అదైతే కన్ఫామ్గా ఉందండి. ప్రాబ్లం లేకుండా అయితే ఏం లేదు, ప్రాబ్లమ్స్ ఉన్నాయి.
అంటే ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఎలాంటి సమస్యలు పరిష్కరించారట? ఇవేనండి జనరల్ మామూలు మనకి డ్రైనేజ్ కాలువలని, రోడ్లు, స్ట్రీట్ లైట్స్, ఇవి ముఖ్యంగా ఉందండి. ఇది వాటర్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయండి అక్కడక్కడ డివిజన్స్కి, కొన్ని డివిజన్స్కి. సో రానున్న ఎన్నికల్లో ఇప్పుడు ఇటు ఆదాల గారు కానీ లేదంటే అటు శ్రీధర్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఏ సమస్యల మీద ఫోకస్ చేసి ఈ సమస్యలు మేము పరిష్కరిస్తామని వస్తే ఓట్లు వేసేటువంటి పరిస్థితి ఉంటుంది అంటారు? అంటే శ్రీధర్ రెడ్డి గారు కానీ ఆదాల గారు కానీ ఇద్దరు కూడా ప్రధానంగా ఏ సమస్యల మీద ఫోకస్ చేయాలంటారు? మాకు తెలిసినంతవరకు ఏదండి, ఈ పథకాలు అయితే అన్ని గవర్నమెంట్లు ఇస్తారనేది అందరికీ తెలుసనండి. రెండోది ప్రతి గవర్నమెంటు మాకు తెలిసినంతవరకు ఏదో 1-2 కొత్త పథకాలు అయితే ఇస్తుంది, మంచివి కూడా ఉంటాయండి. అది పథకాలు ఏ గవర్నమెంట్ లేకుండా ఏమి ఉండదు. కాకపోతే నిత్య అవసరాలు లాంటిది మనకి ఇప్పుడు రోడ్స్ ఉన్నాయి, రోడ్డు ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. కొద్దిగా మాకు తెలిసి 2 రోజుల ముందు కూడా ఒక రూరల్ దగ్గర మాకు తెలిసి ఒకరు పడిపోయారండి. పడిపోతే వాళ్ళకి అక్కడే తలకే పగిలిపోయిందండి. అది ఇవి రోడ్ల ప్రాబ్లం బాగా ఎక్కువ ఉందండి. అది కన్ఫామ్గా ఉంది. రోడ్ల ప్రాబ్లమ్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి. మన స్ట్రీట్ లైట్స్ లేవు. ఆ లైట్లు వేసే దగ్గర కూడా మున్సిపాలిటీలో ఇవి లేవు అని అంటారు. మన కార్పొరేటర్లకు ఫోన్ చేస్తే వాళ్ళు ఇంకంతా వాళ్ళ మెహర్బానీలంతా వేరేగా ఉంటాయి కదండి. అది సో మొత్తానికి భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. కొంతమంది నిరుద్యోగ సమస్య పరిష్కరించారంటే ప్రధానంగా రోడ్లు, కాలువలు ఇటువంటి సమస్యలు అయితే ఎక్కువగా ఉన్నాయి. వీటి పరిష్కారం కోసం ఎవరైతే చర్యలు చేపడతారో వారికి మాత్రమే ఓటేసి గెలిపించేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. కొంతమంది అయితే సంక్షేమ పథకాలు కావాల్సిందే అంటుంటే సో ఈ విధంగా రకరకాల భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. మరికొందరి అభిప్రాయాలు అయితే సేకరిద్దాం. ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం. అయితే ఇక్కడ మాత్రం మనం కొంతమంది అభిప్రాయాలు మాత్రమే సేకరించడం జరిగింది. ఇది ఏ ఒక్క పార్టీని కానీ ఏ ఒక్కరిని కానీ అనుసరించి కానీ వారికి సంబంధించి కానీ చేసినటువంటి ప్రజాభిప్రాయ సేకరణ అయితే కాదు. ఇదైతే ప్రేక్షకులు గమనించాలి. కెమెరామ్యాన్ వంశీ కృష్ణారెడ్డితో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు.